విడిచి పాడనా మోహం తనివి తీర్చనా నీకై మరల పుట్టనా నీలో ఊపిరవ్వనా. షిట్. పిచ్చా ఎందుకలా పరిగెడుతున్నావు? ప్రియారా వాట్ రారా ఎక్కడ్రా? రారా చూపిస్తా. అక్కడెవరు లేరు కదరా. అక్కడే చూశాను రా, అక్కడే ఉండిందిరా, ప్రియానేరా. పోరా. రే ఎక్కడికి వెళ్తున్నావురా? ఇక్కడే ఉండిందిరా గౌతమ్. ఆపరా నువ్వు. రే ఎంత చెప్పినా నమ్మవేంట్రా? ఆపరా. నిజంగా అక్కడే చూశాను రా. నిన్నేరా చెప్తే నువ్వేంటి? ఇందాక చూశాను రా, అక్కడే ఉందిరా. వెడ్డింగ్ డ్రెస్ వేసుకుందా? అవును. పాట కూడా పాడుతుందా? అవునరా. డాన్స్ కూడా చేస్తుండాలే. ఎగ్జాక్ట్లీ. నువ్వు కూడా చూసావా? రేయ్ అటు చూడు. ఎన్నిసార్లు చెప్పాను రాజీవ్ తాగడం తగ్గించమని. కాసేపు ఖాళీ కూడా మొదలు పెట్టేస్తావు. నువ్వు మరీ ఎడిక్ట్ అయిపోతున్నావురా. దిస్ ఈస్ డేంజరస్ రాజ్. నేను ప్రియా గురించి మాట్లాడుతాను, మందు గురించి మాట్లాడతావేంట్రా? అంటే నేను మందు కొట్టి వాగుతున్నాను అనుకుంటున్నావా? నిజంరా. వీడియో ప్లే అవుతూ ఉంటే పవర్ కట్ అయింది, కానీ పాట బయట నుంచి పడుతూ ఉంది. ఏంటా అని బయటికి వెళ్ళి చూస్తే ప్రియా డాన్స్ చేస్తూ ఉందిరా. నేను వెళ్ళేసరికి పాట ఆపేసి వెనక్కి తిరిగిందిరా. అంత రక్తం, డ్రెస్ అంతా రక్తం రా. నా వైపు అలానే చూస్తూ ఏడ్చినట్టు అడిచిందిరా. రేయ్ రాత్రికో రామ్ గోపాల్ వర్మ సినిమా చూపిస్తున్నావు కదరా. అసలు ఇప్పుడు వెడ్డింగ్ వీడియో ఎందుకు చూస్తున్నావురా? ఇవాళ మా వెడ్డింగ్ డేరా. హారర్ సినిమాలో రొమాన్స్ ఒకటి చూడు. ఒక పక్క తాగుతున్నావు, ఇంకో పక్క వెడ్డింగ్ వీడియోలో ప్రియాని చూస్తున్నావు. అదీగాక ఇంట్లో ఒక్కడివే ఉన్నావు, భయపడ్డావు. అందుకే ప్రియా కనిపించినట్లు, పాట పాడినట్లు, ఏకంగా డాన్స్ చేసినట్లు అనిపిస్తోంది నీకు. దీస్ ఆర్ ఆల్ డెలీరియమ్స్ అండ్ ఇల్యూజన్స్ రాజీవ్. డాక్టరీ కదా, నీ ఇష్టం వచ్చిన పేర్లు చెప్తూ ఉంటావు. అరే నా కళ్ళారా చూశాను రా. అసలు నువ్వు నా ప్లేస్లో ఉంటే నీకు తెలిసేదిరా. చా అసలు ఇంట్లో ఉండాలంటేనే ఉచ్చపడుతోంది నాకు. మళ్ళీ నీ ప్లేస్లోనే ఉండాలా? నువ్వే అదేలా బిహేవ్ చేస్తున్నావు. రోజుకో స్టోరీ చెప్తున్నావు. అసలు రాత్రిపూట నీ దగ్గరికి రావాలంటేనే ఇప్పుడు నాకు భయం వేస్తుంది. అసలు నాకేంట్రా ఈ టార్చరు? ఓ నిన్ను అంత టార్చర్ పెడుతున్నానా? అయితే వెళ్ళిపో. అంత కష్టపెట్టుకునే అవసరం లేదు. నేనేం నిన్ను ఇక్కడ ఉండమని అడుకోవట్లేదు. కావాలంటే వెళ్ళి పోలీసు కూడా చెప్పుకోపో.
కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకోరా, నువ్వు కూడా ఈ మటర్లో ఇన్వాల్వ్ అయి ఉన్నావు. ప్రియా చనిపోయినప్పటి నుంచి నువ్వు నాకు సపోర్ట్ చేస్తూనే ఉన్నావు. అస్సలు నువ్వు ఇన్వాల్వ్ అయిపోతే ఆ రోజు మీటింగ్ పెట్టుకునే వాళ్ళమే కాదు, ప్రియా అలా రెచ్చిపోయి ఉండేదే కాదు, అసలు ఈ మర్డర్ జరుగుడేదే కాదు. ఓహో, అయితే ఇదంతా నా వల్లే జరిగిందా? ఆ? థ్యాంక్స్ రా, నాకు అవ్వాల్సిందే. నాకెందుకు లేని వదిలేసి వెళ్ళిపోకుండా ఫ్రెండ్వి కదా నేను తల్లుర్చాను చూడు, బాయర్కించావురా. అమ్మో, రేపే గోవా వెళ్ళిపోతున్నాను. నా బ్రతికైతే నేను బ్రతుకుతా, నీ చావేదో నుంచి. పోరా, నువ్వు ఉన్నా ఇక్కడ పీకేదేం లేదులే. ఎక్కడికి వెళ్తున్నావు? ఇక మనకే టెన్షన్ లేదు, బాడీ దొరికింది. వాట్? బాడీ దొరికిందా? ఎక్కడుంది? ఫైవ్ 5.5 హైట్, ఫేర్, లాంగ్ హెయిర్, ఏజ్ 25, అన్ని ఫీచర్స్ తనవే. అంటే ఈ బాడీ ప్రియాదంటావా? కన్ఫామ్గా తెలీదు, కానీ ప్రియాదే అనుకుంటున్నా. పైగా డెడ్ బాడీ దొరికిన లేక్ కూడా మనకు దగ్గరలోనే ఉంది. కానీ ఇక్కడి నుంచి బాడీ లేక్లోకి ఎలా వెళ్తుంది? ముందు బాడీ ప్రియాదో కాదు ఐడెంటిఫై చేద్దాం, తర్వాత ఈ డీటెయిల్స్ అని ఆలోచిద్దాం. సరే పద. ఇవాళ నల్లకొండ చెరువులో దొరికిన బాడీని ఐడెంటిఫై చేయడానికి వచ్చాం. బాడీ మీకేమవుతుంది? నా భార్య. ఈ రిజిస్టర్లో సైన్ చేయండి. మీరు ఒక్కళ్ళే రావాల్సి ఉంటుంది బాడీని ఐడెంటిఫై చేయడానికి. మీరు వెయిట్ చేయండి. రండి. కాదు. ఆర్ యు షూర్? యా, ఐఎమ్ షూర్. ఓకే, ఐఎమ్ షూర్. ఏమైందిరా, ప్రియా కాదా? కాదురా. అరే షూర్ రాజీవ్, బాగా చూసావా? రే, నా భార్య మొహం నీకు కనిపెట్టలేనా? కాదురా, వేరెవరో. ఓ షిట్, టెన్షన్ తీరిందనుకునే లోపే చా దగ్గరికి వెళ్ళేంత వరకు బాడీ తలాగా అనిపించిందిరా, కానీ కాదు. ఏమైపోయావే? బ్రతుకున్నప్పుడు మన చేతి లేదు, చచ్చినా మన చేతి లేదు. సర్లే పదరా. ఐఎమ్ సారీ గౌతమ్, నువ్వు గోవా వెళ్ళిపోరా. నో రాజీవ్, నేనేదో కోపంలో అలా అన్నాను. దాని గురించి కాదురా, నీ పనులను మానుకొని దీని చుట్టూ తిరగాల్సిన అవసరం నీకు లేదు. ఈ విషయంలో నా అన్ని హోప్స్ పోయాయిరా. నువ్వు ఎక్కడున్నా కొత్తగా జరిగేది ఏముండదు, అందుకే వెళ్ళిపో. లేదు రాజీవ్, ఈ పరిస్థితిలో నేను ఒక్కడనే వదిలేసి వెళ్ళను. నేను కూడా కొన్ని రోజులు యూఎస్ వెళ్తున్నాను గౌతమ్. ఇక నా వల్ల కాదురా, ఇంతకంటే టెన్షన్ నేను తీసుకోలేనురా. అంతగా ప్రియ మర్డర్ విషయం బయటకు తెలిస్తే నా అంతా అమ్మేసే నీ కేసు నుంచి బయటపడతాను రా. ఇక్కడే ఉంటే ఉన్నది లేనిది ఊహించుకుని ఆ టెన్షన్తో పిచ్చికి చచ్చేలా ఉన్నాను రా. గుడ్ ఐడియా రా, యూ నీడ్ టు రెస్ట్ నౌ. కొన్ని రోజులు ఇదంతా వదిలేసి ఎక్కడికైనా వెళ్ళిపోవడమే మంచిది. అయినా ఎక్కడికో ఎందుకురా, నాతో పాటు గోవా వచ్చేయి. లేదురా, కొన్ని రోజులు ఒంటరిగా ఉందాం అనుకుంటున్నాను. కొత్త ప్లేస్, కొత్త మనుషుల మధ్య నా మనసు మారచ్చేమో. సరేరా, మళ్ళీ మనిద్దరం కొన్ని రోజుల తర్వాత కలుద్దాం. ఈ టైంలో నేను నీతో టచ్లో ఉంటాను. ఓకేరా. గుడ్ అజయ్. నేను ట్రిప్కి వెళ్తున్న సంగతి ఎవరికి చెప్పకు. నేను అక్కడి నుంచి కాన్ఫరెన్స్ పెడతాను. నా కాల్స్ అన్ని కూడా డైవర్ట్ చేయి, ఓకే? ఇక్కడ రాజీవ్ అంటే ఎవరు? నేనే అజయ్, మళ్ళీ చేస్తా. మీకు పెళ్ళైందా? అయింది. భార్య పేరేంటి? ప్రియా. ఇంతకీ ఎందుకు? ప్రియా
ఎక్కడ? పిలవండి. ఎందుకు? ఏం పని మీద వచ్చారు? కొద్ది రోజుల నుంచి మీ భార్య కనపడట్లేదు కదా, మిస్సింగ్ రిపోర్ట్ ఇచ్చారా? ఆ, లేదు. ఇవ్వరా? అంటే కనిపించకపోయినా పర్లేదా? అసలు ఈ విషయం మీకెలా తెలుసు? మార్నింగ్ హాస్పిటల్లో బాడీని ఐడెంటిఫై చేయడానికి వచ్చింది మీరే కదా. విజిటర్ రికార్డులో నీ పేరు చూశాను. ఇంతకీ కంప్లైంట్ ఎందుకు ఇవ్వలేదు? అంటే మాది పరుగుల కుటుంబం. ఈ విషయం బయట ఎవరికి తెలియటం ఇష్టం లేక. ఓహో, పెళ్ళం కన్నా పరువే ముఖ్యం అన్నమాట. నేను ఈ ఏరియా ఇన్స్పెక్టర్ని, విక్రమ్. ఓ, ఏం తీసుకుంటారు? కాఫీ, టీ? కంప్లైంట్ ఇస్తే తీసుకుంటాను. షూర్. ఇంట్లో ఎవరెవరుంటారు? నేను, నా వైఫ్. అయితే ఇప్పుడు ఒక్కడవే ఉన్నావు కదా? లేదు, 3 రోజులుగా నా ఫ్రెండ్ గౌతమ్ కూడా ఉంటున్నాడు. గౌతమ్ ఎక్కడా? ప్రస్తుతం బయటికి వెళ్ళాడు. సూపర్ ఇల్లు బాస్. ఈ మధ్య మా దగ్గరికి ఇలాంటిదే ఒక మిస్సింగ్ కంప్లైంట్ వచ్చింది. తీరా చూస్తే వాడి భార్యని వాడే చంపేసి ఊరవతల పాడేసి మళ్ళీ వచ్చి మాకే కంప్లైంట్ ఇచ్చారు వెతకమని. ఎన్కౌంటర్ చేసి పాడేశాను సాడిస్ట్ నా కొడుకుని. కనిపించకుండా పోయిన ఏదైనా తిరిగి దొరుకుతుంది. డోంట్ వరీ, వస్తా. గౌతమ్. గౌతమ్ అంటే నువ్వే కదా? అవును. ఎన్ని రోజుల నుంచి ఉంటున్నావు ఇక్కడ? 3 days నుంచి. ఎందుకు? ప్రియా మిస్ అయ్యి 2 days అయింది. సో తను మిస్ అయ్యే టైంకి నువ్వు కూడా ఇంట్లోనే ఉన్నావు అన్నమాట. ఆటోగ్రాఫ్ ప్లీజ్. వాట్? మీ ఫ్రెండ్ రాజీవ్ ఇప్పుడే కంప్లైంట్ ఇచ్చారు తన వైఫ్ మిస్సింగ్ అని. సో అదే టైంలో అదే ఇంట్లో నువ్వు కూడా ఉన్నావు కాబట్టి ఈ కేసులో నువ్వు కూడా భాగమే. సైన్ చేయి. ఎక్స్క్యూజ్ మీ, సైన్. వెరీ గుడ్. సో మీరిద్దరు ఇప్పుడు ఈ కేసులో ఇన్వాల్వ్ అయ్యారు కాబట్టి ప్రియా ఆచూకీ దొరికే వరకు ఎవ్వరు నా పర్మిషన్ లేకుండా సిటీ వదిలి వెళ్ళడానికి ఛాన్స్ లేదు. సార్, ఐఎమ్ డాక్టర్. గోవాలోకి ఇంపార్టెంట్ కాన్ఫరెన్స్ అటెండ్ అవ్వాలి. రేపే వెళ్ళాలి. ఓ సూపర్, మీరు డాక్టరా? పర్ఫెక్ట్. కేస్ క్లోజ్ చేశాకే కాన్ఫరెన్స్ డాక్టర్ గారు. వీడెవడు? ఎక్కడి నుంచి వచ్చాడు ఉన్నట్టుండి? ఈ ఏరియా ఇన్స్పెక్టర్ అంట. నువ్వెందుకు కంప్లైంట్ ఇచ్చావు అసలు? నేను ఎందుకు ఇస్తాను రా? మార్నింగ్ హాస్పిటల్కి వెళ్ళాం కదా, అక్కడ రికార్డ్స్ చూసి ఇంటికి వచ్చాడు. మీ భార్య మిస్ అయినా కూడా ఎందుకు కంప్లైంట్ ఇవ్వలేదని అడిగాడు. ఏం చేయమంటావు? నా చేత బలవంతం కంప్లైంట్ తీసుకున్నాడు. వెంటనే ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టాడు. మధ్యలో ఈ ట్విస్ట్ ఏంట్రా? షిట్! మరి ఇప్పుడు నేను గోవా కూడా వెళ్ళలేనా? అరే, మరి యూఎస్ ట్రిప్?